మీరు ఎందుకు ఇలా ఇంత సింపుల్గా యూ లుక్ లైక్ ది బాయ్ నెక్స్ట్ డోర్. నాకు టైం వచ్చినప్పుడు నన్ను చూసి ఎంతోమంది దీన్ని ట్రెండ్ అనుకుంటారు సార్. ఓకే. జనన 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 లయగతిలో హడావుడిగా స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయారట, ప్యాంట్ జారిపోతుంది. సో ఏం జరిగింది అది? తెలుగువారు సంగీతంలో దిట్టలు అనే ఒక చక్కటి బ్రాండ్ ఇమేజ్ని సంపాదించి పెట్టిన రోహిత్ మన ఈ వారం ఆనిముత్యాలు ఈ శనివారం ఉదయం 8:30 మీ TV5లో. తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పోర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ProfitYourTrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in ఆర్థిక సమాచారం. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా కనిపిస్తుంది ప్రస్తుతం. ఎన్ఎస్సి నిఫ్టీ 9106 దగ్గర, సెన్సెక్స్ కూడా 29,362, 25 పాయింట్స్ అటు ఇటుగా కనిపిస్తున్నాయి. డాలర్తో రూపాయి 64.70 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతోంది. సో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఇండికేట్ చేస్తుంది ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయని. సో ఇందాక మనం అనుకున్నాం మాన్సూన్కి సంబంధించి ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా ఇచ్చింది. సో ఒక నార్మల్ సౌత్ వెస్ట్ మాన్సూన్ కోసం భారతదేశం సిద్ధంగా ఉంది. అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే మాన్సూన్ సీజన్లో లాంగ్ పీరియడ్ యావరేజ్ 96% ఉంది. సో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. వర్షపాతంలో ఎటువంటి తగ్గుదల అయితే ఉండదు, కొద్దిగా ప్రొలాంగ్డ్ సీజనే ఉండొచ్చు అనేది ప్రస్తుతానికి ఉన్న అంచనా. సో ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్లో కొన్ని సెక్టర్స్ ఒకవేళ మాన్సూన్ బాగుంటే లాభపడే సెక్టర్స్ కొన్ని ఉంటాయి. అంటే మాన్సూన్కి ముందు కొన్ని సెక్టర్స్, మాన్సూన్ తర్వాత కొన్ని సెక్టర్స్. సపోజ్ మాన్సూన్ కంటే ముందు ఉండే సెక్టర్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే అగ్రి ఇన్పుట్స్, అగ్రికల్చర్ సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చే కంపెనీస్, అనుక అగ్రిటెక్ లాంటివి, అంటే ఆగ్రో కెమికల్స్, పెస్టిసైడ్స్ లాంటివి తయారు చేసే కంపెనీస్, అలాగే కావేరీ సీడ్స్ విత్తనాలు తయారు చేసే కంపెనీస్, పిఐ ఇండస్ట్రీస్, ర్యాలీస్ ఇండియా ఇది కూడా పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీ, ఫెర్టిలైజర్ కంపెనీస్ అండ్ యూపీఎల్ లాంటి కంపెనీస్ అనమాట. సో ఈ కంపెనీస్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మార్చ్ నుంచి కనుక ఫ్లాట్గా ఉన్నాయి. ఏమి మార్చ్ 27 నుంచి చూస్తే వీటిలో ఎటువంటి రన్ లేదు. బట్ రాబోయే రోజుల్లో కొద్దిగా ఇవి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది అగ్రికల్చర్ ఇన్పుట్స్ సంబంధించిన కంపెనీస్. అలాగే కొన్ని ఆటో కంపెనీస్ లైక్ ఎస్కార్ట్స్ లాంటివి ట్రాక్టర్స్ తయారు చేసే కంపెనీస్, ఇవి కూడా మాన్సూన్ బాగుంటే ముందు కొద్దిగా ట్రాక్టర్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మాన్సూన్ తర్వాత అంటే ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయ్యే కంపెనీస్ ఏంటి అని చూస్తే మనకు కొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ లైక్ 2 వీలర్ కంపెనీస్ పంట చేతికి రాగానే అమ్మేసి 2 వీలర్ కొనుక్కుంటారు ఎక్కువ మంది రైతు సోదరులందరూ కూడా. సో రూరల్ ఏరియాలో మంచి డిమాండ్ ఉంటుంది. సో హీరో మోటో కార్ప్ కావచ్చు, M&M కావచ్చు, మారుతి సుజుకి కంపెనీస్కి పోస్ట్ మాన్సూన్ బాగుండి ఉంటే అవకాశం ఉంటుంది. తర్వాత FMCG కంపెనీస్ బజాజ్ కార్ప్, డాబర్, ఎమామి, హిందుస్థాన్ యూనిలివర్ ఇటువంటి స్టాక్స్ కూడా పోస్ట్ మాన్సూన్ బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఫైనాన్షియల్స్ సంబంధించిన కంపెనీస్ రూరల్ సెక్టర్కి ఎవరైతే క్యాటర్ చేస్తూ ఉంటారో M&M ఫైనాన్స్ ఆర్ కమర్షియల్ వెహికల్స్ కూడా వీళ్ళే ఫైనాన్స్ చేస్తారు కాబట్టి M&M ఫైనాన్స్ లాంటి కంపెనీస్కి మంచి మాన్సూన్ అనేది ఒక బెనిఫిట్గా ఉంటుంది. అలాగే భారత్ ఫైనాన్షియల్స్ వాళ్ళు మైక్రో ఫైనాన్స్ లెండింగ్లో రికవరీలు బాగుంటాయి, మాన్సూన్ బాగుంటాయి కాబట్టి భారత్ ఫైనాన్షియల్ లాంటి స్టాక్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రూరల్ ఏరియాస్లో ఎక్కువగా బ్రాంచ్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ SBI లాంటివి. సో ఇవన్నీ కూడా మాన్సూన్ బాగుంటే బెనిఫిట్ అయ్యే కంపెనీస్ కాబట్టి ఇటువంటి బెనిఫిషరీ కంపెనీస్లో కొంతమంది బెట్ చేయొచ్చు. ప్రత్యేకించి అగ్రి ఇన్పుట్స్, ఆటోమొబైల్స్, FMCG,
అండ్ ఫైనాన్షియల్స్ ఈ రంగాలకు చెందిన స్టాక్స్లో మనం రాబోయే 3 to 6 months యాక్టివిటీ మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటిదాకా కొన్ని పార్టిసిపేట్ చేయలేదు ఇందాక అనుకున్నట్లుగా. సో అగ్రి ఇన్పుట్స్ ఫర్ ఇన్స్టాన్స్ ఈ థీమ్కి రాబోయే రోజుల్లో మాన్సూన్ బాగుంటే ఆదరణ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎటువంటి పర్టికులర్ స్టాక్స్ని మీరు రికమెండ్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు? బేసికలీ మనకి అగ్రి థీమ్ వచ్చేసరికి వి యూజువల్లీ టు ఫోక్ అంటాం కాబట్టి ఫస్ట్ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ సీడ్స్ కంపెనీస్. అంటే ఎందుకంటే ప్రధానమైన ఇట్స్ అబౌట్ 5 to 7% ఆఫ్ ద ఎంటైర్ కాస్ట్. సో ఫస్ట్ సీడ్ కంపెనీస్కి దే విల్ హ్యావ్ సేల్స్ బిఫోర్ జూన్ అండి. ఎందుకంటే మనకి మెయిన్ క్రాప్ అనేది ఇండియాలో ఖరీఫ్, సో విచ్ ఈస్ ద మాన్సూన్ బేస్డ్ క్రాప్. తర్వాత నెక్స్ట్ క్రాప్ వచ్చేసి వింటర్ క్రాప్ని రబీ అంటాం. సీడ్స్ కంపెనీస్ అండ్ ఎక్స్క్లూజివ్ సీడ్స్ కంపెనీస్లో మనకి కావేరీ ఈజ్ అన్డౌటెడ్లీ ద బెస్ట్. మాన్సాంటో ఒకటి ఉంది, కానీ లిస్టెడ్ స్పేస్ మాన్సాంటోలో వాళ్ళకి ఏదైతే బీటీ కాటన్ ఉందో అందులో వచ్చే రాయల్టీస్ ఇందులో రావండి. ఇట్స్ ఓన్లీ మెయిజ్ అండ్ ఇతరత్ర కొన్ని వేరే విత్తనాలు ఉన్నాయి. సిమిలర్లీ బేర్ క్రాప్ సైన్స్లో కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయండి. సో మెటాహిలిక్స్ అనే ఒక కంపెనీ ర్యాలీస్ వాళ్ళు కొనేసారు. ఇది కంప్లీట్లీ ఆ రిజల్ట్స్ అనేది ర్యాలీస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సిమిలర్లీ యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్లో కూడా గతంలో అడ్వాంటా అని ఒక సపరేట్ లిస్టెడ్ కంపెనీ, నౌ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యూపీఎల్. సో ఫస్ట్ మనకి సీడ్ కంపెనీస్లో మొదలవుతాయండి. సో రాబోయే రోజుల్లో ఇన్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ సీడ్ కంపెనీస్ విల్ డెఫినెట్లీ పార్టిసిపేట్, ఎందుకంటే మాక్సిమం సేల్స్ వాళ్ళకి జూన్లో. అండ్ సెకండ్లీ ఇట్ స్టార్ట్స్ విత్ న్యూట్రియంట్స్. అండ్ న్యూట్రియంట్స్ అంటే మనకి ఫర్టిలైజర్స్ అండి. ఇట్ క్యాన్ బి నార్మల్ యూరియా టు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ and complex fertilizers antaru. And also maybe fertigation is a process which is done through irrigation, micro irrigation, bindu sedyam antam manam kabatti irrigation companies. And definitely manaki monsoon forecast baagundi kabatti meer mention chesinattu first tractor manufacturers will definitely benefit. Mahindra is the largest tractor manufacturer, followed by Escorts, which is the second largest. ఇతరత మనకి చిన్న చిన్నవి ఏదో ఫోర్స్ మోటార్స్ లాంటివి అండ్ విఎస్టీ టిల్లర్స్ అపార్ట్ ఫ్రమ్ టిల్లర్స్ వాళ్ళకు కూడా ఒక స్మాల్ కూడా ఉన్నాయి. సో అటువంటివి డెఫినెట్లీ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవుట్, ప్రీ బుకింగ్ కూడా జరుగుతుంది అండ్ డెఫినెట్లీ ఆఫ్ టేక్ కూడా బాగానే ఉంటుంది. పోస్ట్ దాట్ మనకి ఫస్ట్ మ్యాక్సిమం సేల్స్ ఉన్నది అగ్రికల్చరల్ అగ్రోకెమికల్ ఇండస్ట్రీ అండి. సో పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, వీడిసైడ్స్, హెర్బిసైడ్స్ రకరకాలు ఉంటాయి కంపెనీస్ ఇన్ దాట్. మీరు మెన్షన్ చేసిన పేర్లు ఇందాక ధనుక కానివ్వండి, ఇన్సెక్టిసైడ్స్ ఇండియా కానివ్వండి, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ కానివ్వండి, పిఐ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా కంప్లీట్లీ దే ఆర్ అగ్రోకెమికల్ బేస్డ్, బేర్ క్రాప్ సైన్స్. సో ఇటువంటివి. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ సీడ్ కంపెనీస్ అండ్ అగ్రికల్చరల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్, ప్రిడామినెంట్లీ ట్రాక్టర్. పోస్ట్ హార్వెస్ట్ దేర్ కెన్ బి సమ్ హార్వెస్టర్స్, ఇటువంటివి కూడా కొన్ని ఎస్కాట్స్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్ వాళ్ళు కూడా, జాన్ డీరీ ఇటువంటి వాళ్ళు కూడా చేస్తారు. దే ఆర్ వెరీ బిగ్ ఎక్విప్మెంట్స్. సో యూ కెన్ స్టార్ట్ విత్ సీడ్ కంపెనీస్ అండి విచ్ హ్యావ్ బీన్ డార్మెంట్. కొద్దిగా కావేరీ సీడ్స్ బైబ్యాక్ ఆఫర్ ఉంది కాబట్టి కొంచెం స్వల్పంగా పెరిగింది లాస్ట్ 3-4 monthsలో. అదర్వైజ్ డెఫినెట్లీ మన గతంలో కొంతమంది ప్రేక్షకులు కూడా అడిగారు ర్యాలీస్ ఇండియా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. నౌ ఇట్ విల్ ఆల్ స్టార్ట్ అండి. సో ర్యాలీస్ ఇండియా ఆర్ యూపీఎల్ విచ్ హాస్ అడ్వాంటా విత్ ఇన్ ఇట్, ర్యాలీస్ ఇండియా మెటాహెలిక్స్ రిజల్ట్స్ కూడా ఈసారి బాగానే రిఫ్లెక్ట్ అవుతాయి. సో సీడ్స్, న్యూట్రియంట్స్, అగ్రోకెమికల్స్ అండ్ అగ్రికల్చరల్ మెషినరీ ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ గుడ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మాన్సూన్ కూడా బాగుంది, ఈ ఇయర్ డెఫినెట్లీ బాగానే ఉంటుంది. అండ్ 96% ఎల్పీ అనేది మనకి ఈవెన్ స్కైమెట్ అండ్ ఐఎండి వాళ్ళు కూడా ఇచ్చారు. 38% ఆఫ్ ద ఛాన్స్ దట్ విల్ హ్యావ్ అబౌవ్ నార్మల్ మాన్సూన్ అని కూడా ఐఎండి వాళ్ళు వేయడం జరిగింది. అదొక శుభ సూచన మనం అనుకోవాలి. ఎందుకంటే ఎల్ నీనో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, దట్ విల్ కమ్ ఓన్లీ పోస్ట్ ఆగస్ట్. September is the last month. First 3 months మంచి వర్షాలు అక్రాస్ ద కంట్రీ జాగ్రఫికల్లీ స్ప్రెడ్ అయితే మాత్రం దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ టు రీఛార్జ్ ఈవెన్ గ్రౌండ్ వాటర్. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఫస్ట్ సీడ్ కంపెనీస్, nutrients and agrochemicals and agricultural machinery manufacturers, especially tractors and post harvest facilities కూడా కొంతమంది ఇవన్నీ కూడా చేస్తారండి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా లేకపోతే స్ట్రేట్ అవే వీ కెన్ బై, ఎందుకంటే అంత పార్టిసిపేషన్ మనం గత 1 monthగా చూడలేదు కాబట్టి. బట్ బైట్ ఇన్ 2 price points అండ్ డెఫినెట్లీ కొన్ని ఫర్టిలైజర్ కంపెనీస్ మాత్రం పోస్ట్ దట్ షార్ప్గా కొద్దిగా 10-15% ఏమన్నా మనకి లాభాలు వస్తే మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయడం మర్చిపోయింది. ఇది ఎందుకంటే దీంట్లో కొద్దిగా సీజనల్ బాగా పెరిగాయి కూడా ఫెర్టిలైజర్ కంపెనీస్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ సబ్సిడీస్ సంబంధించిన వార్తలతో బాగా పెరిగిన కంపెనీస్ ఇవి. అదర్వైజ్ ర్యాలీస్ లాంటివి, పిఐ ఇండస్ట్రీస్, యూపీఎల్ ఇటువంటి స్టాక్స్లో మనం ఎటువంటి ర్యాలీ చూడలేదు, బాగా సబ్జ్యూడ్ పెర్ఫార్మెన్స్ చూసాం. కాబట్టి
బట్ అలా అని చెప్పేసి ఇవేవో విపరీత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మేబీ దే కెన్ గివ్ 15 to 20% రిటర్న్ ఇన్ సే నెక్స్ట్ 1 year. సో అటువంటి ఒక ఎక్స్పెక్టేషన్తో ఈ మాన్సూన్ థీమ్ని ప్లే చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ అదర్ సెక్టర్స్ సంబంధించిన రికమెండేషన్స్ మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రభుత్వం పదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటుంది, స్మార్ట్ సిటీస్ అంటుంది, లేదా హౌసింగ్ ఫర్ ఆల్ అంటుంది, లేదా రోడ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతుంది, లేకపోతే ఉజ్వల్ డిస్కామ్ ఇన్సూరెన్స్ యోజన అంటూ ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ సంబంధించి ఉదయ్ స్కీమ్ సంబంధించి మాట్లాడుతుంది. వీటన్నిటికీ లాస్ట్ బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఇదంతా కూడా ఆయా కంపెనీస్కి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఇన్ఫ్రా యాజ్ ఎ థీమ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో కొంత భాగం ఇన్ఫ్రా కూడా ఇవ్వాలి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏంటి? ఇన్ఫ్రా సెక్టర్లోనే ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అలా వాటి పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే చాలా చెక్అవుట్ పెర్ఫార్మెన్స్. ఒక సంవత్సరం బాగా రిటర్న్స్ ఉంటే ఒక సంవత్సరం పూర్ రిటర్న్స్. లాస్ట్ 1 yearలో యావరేజ్ 31% రిటర్న్ ఇచ్చాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. సో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? మేబీ బాగానే ఉండొచ్చు, ఎందుకంటే ఇందాక అనుకున్నాం 4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాలని ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కాబట్టి. సో ఇందులో మంచి స్కీమ్స్, మంచి ఫండ్ హౌసెస్ నుంచి ఉన్న స్కీమ్స్ మాత్రమే. డోంట్ జస్ట్ బ్లైండ్లీ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ఇన్ఫ్రా ఫండ్. సో ఫర్ ఇన్స్టాన్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది, ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. దిస్ ఈస్ ది బెస్ట్ ఫండ్ పెర్ఫార్మింగ్. సో లాస్ట్ 2014లో అయితే 63% రిటర్న్ ఇచ్చిన స్కీమ్ ఇది ఎల్ఎన్టీ ఇన్ఫ్రా ఫండ్. తర్వాత బిర్లా సన్ లైఫ్లో ఇన్ఫ్రా ఫండ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇండియా టైగర్ ఫండ్ అంటూ ఒక ఫండ్ ఉంది, ఇది కూడా వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. సో ఇటువంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్ మేబీ బెటర్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మార్కెట్స్లో ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 9119 15 పాయింట్లు లాభపడింది. అలాగే సెన్సెక్స్ కూడా 45 పాయింట్లు లాభం. కాబట్టి పాజిటివ్ ఓపెనింగ్గానే దీన్ని భావించవచ్చు మార్కెట్ సంబంధించి. బట్ సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుంది అది చూడాలి ఇవాళ ట్రేడింగ్కి సంబంధించి. అండ్ లాభపడిన స్టాక్స్లో టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి నిఫ్టీ స్టాక్స్లో మనం చూస్తే, అలాగే మిడ్ క్యాప్స్లో శాస్కన్ కమ్యూనికేషన్స్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది, అందుకని పెరిగి. అలాగే ఆర్ఈసి సంబంధించి ఒక 2 బ్లాక్ డీల్స్ జరిగాయి. సో దీంతో 1.5% పెరిగింది. సో లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాం ఆర్ఈసి, పిఎఫ్సి లాంటి కౌంటర్స్లో చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. అలాగే ఐఓసి పాజిటివ్గా ప్రారంభమైంది. ఈజ్ నౌ 20 పాయింట్స్ అప్ 9123. సో ఇందాకే మనం ఓపెనింగ్లోనే అనుకున్నాం కొంత ఇవాళ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. అది కొద్దిగా ఓపెనింగ్ ట్రేడ్లో మనం చూస్తున్నాం. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ కీ ఫ్యాక్టర్ ఫర్ టుడేస్ ట్రేడ్. సన్ టీవీ 4.8% అప్, నిన్న కూడా 5% పెరిగింది. బ్రోకింగ్ కంపెనీస్ దీనికి బై రికమెండేషన్ ఇచ్చాయి, సెల్ నుంచి బై రికమెండేషన్ ఇచ్చాయి. సో అది సన్ టీవీలో పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. 5% అప్ ఇవాళ కూడా, నిన్న ఇవాళ కలిపి 10% పెరిగింది. షాలిమార్ పెయింట్స్ 7% పెరిగింది, 227 రూపీస్. పురంజీ వేలియాత్ మళ్ళీ ఈ కంపెనీలో కనిపిస్తున్నాడు ఆయన. పురంజీ షాలిమార్ పెయింట్స్ని కొంటున్నారని, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పెయింట్ కంపెనీ షేర్లు విపరీతంగా పెరిగాయి. ఎక్సెప్ట్ షాలిమార్ పెయింట్స్ కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ ఇది, ఎందుకంటే ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ కూడా అంతగా బాగలేని కంపెనీ ఇది. సో షాలిమార్ పెయింట్స్ ఇప్పుడు పురంజీ బహుశా ఏదో స్టోరీ బిల్డ్ చేస్తున్నట్లుగా ఉన్నారు, అందుకని ఈ వాచ్ చేస్తూ ఉండాలి. తర్వాత పెట్రోనెట్ ఎల్ఎన్జీ పాజిటివ్గా ఓపెన్ అయింది. మహానగర్ గ్యాస్ F&O ఇన్క్లూజన్ 3% పెరిగింది. క్యాన్ఫిన్ హోమ్స్ F&O ఇన్క్లూజన్ 2% పెరిగింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇది కూడా F&Oలోకి వచ్చేసింది, 1.5% పెరిగింది. సో ఇలా F&Oలో ఇన్క్లూడ్ అవుతున్న స్టాక్స్లో ఎక్కువ మనం ట్రేడింగ్ యాక్టివిటీ చూస్తున్నాం. అండ్ ప్రకటించబోతున్న కంపెనీస్లో కూడా కొంత ట్రేడింగ్, హైట్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ గమనిస్తూ ఉన్నాం. ఈమెయిల్స్ తీసుకున్నాం, కొన్ని ఈమెయిల్స్ తర్వాత కాల్స్ తీసుకున్నాం. సో ఈమెయిల్స్లో టి కరుణాకర్ అడుగుతున్నారు, ఆయన GIPCL అట కొన్నారట కొన్ని షేర్లు. 2 year పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ అండి, GIPCL. సో మీరు ఎక్కడో పాపులర్ కానీ కంపెనీని ఉదాహరణ పట్టుకొచ్చారు. సో ఏదైనా చార్ట్ ఓపెన్ అయిందా మీకు? చార్ట్ పరంగా ఎటువంటి మూమెంట్ కనిపిస్తుంది? JIPCL ఇది లాస్ట్ కొన్ని రోజులు
అంటే 80 నుంచి దగ్గరగా 116కి వచ్చి ఇప్పుడు కొంచెం కరెక్ట్ అయింది స్టాక్. ఇది పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్లో ఉందండి. స్లో అండ్ స్టడీగా ఉంటుంది. నెక్స్ట్ 1.5 ఇయర్లో కూడా పెద్దగా దీంట్లో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు అంటే మరీ లాంగ్ టర్మ్ ఉండి ఓపిక ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. తర్వాత మెయిల్ వచ్చింది. ఫణీంద్ర అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, ఎంటర్ కావచ్చు ఇక్కడ? It's a strong company and definitely I think traditionally even in the last excellent return to shareholders. So long term కోసం ఎంటర్ కావచ్చా? యూ క్యాన్ ఎంటర్ అండి, బట్ బైట్ ఇన్ 2 price points. వర్స్ట్ కేస్ సినారియో కొద్దిగా ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు 3rd price point లో కొనండి, బట్ డూ బై దట్ స్టాక్. ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్వా ఫీడ్స్ కానివ్వండి. ఆక్వాలో వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ద కింగ్స్ అండ్ దే ఆర్ ద లీడర్స్. సో డెఫినెట్లీ మీరు కొనొచ్చు. అడుగుతున్నారు, ఆయన పిటి లామినేషన్స్ కొన్నారు 55 రూపాయలు, కనోరే కెమికల్స్ 71, హైడల్బర్గ్ సిమెంట్ 125లో కొన్నారు. ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? చూడండి, అన్ని కూడా మంచి స్టాక్స్ ఏనండి. మీరు ఒకటి షార్ట్ టర్మ్ వ్యూతో వేరేగా ఉంటుందండి ఆన్సర్. మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా మంచివే. కాకపోతే కొంత ఏమీ వాళ్ళు మీరు బాగా పెరగాలంటే మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం ఈ స్టాక్స్ కొంచెం మీ లెవెల్లో ఆగొచ్చండి. 1.5 ఇయర్ కోసం అయితే అన్ని కూడా హోల్డ్ చేయమని చెప్తాను. సో మిడ్ క్యాప్స్లో పరిస్థితి ఒకసారి చూస్తే మనకు సన్ టీవీ 5% పెరిగింది, ఎంఆర్పిఎల్ 4% పెరిగింది, జిఎస్ఎఫ్సి, గోడ్రేజ్ ప్రాపర్టీస్, బలరాంపూర్ చిని, ఐఎఫ్సిఐ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం. అలాగే ఇతర కొన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ చూస్తే న్యూటెక్ ల్యాబొరేటరీస్, సెంచరీ టెక్స్టైల్స్, నాట్ సెంచరీ టెక్స్టైల్స్, విలియమ్సన్ మ్యాగర్, షాలిమార్ పెయింట్స్ ఇందాక అనుకున్నాం మనం 8% పెరిగింది, అలాగే కైటెక్స్ గార్మెంట్స్ 7% పెరిగింది. సో దే ఆర్ మోర్ గెయినర్స్ ఇవాళ ట్రేడింగ్లో కూడా. జై భారత్ మారుతి చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ నిన్న రిజల్ట్స్ పరంగా చూసాను. నెట్ ప్రాఫిట్ 70% పెరిగింది. సో ఈ స్టాక్ కూడా ఇవాళ 12% లాభంతో ట్రేడ్ అవుతుంది జై భారత్ మారుతి. తర్వాత మెయిల్ తీసుకుందాం. సతీష్ అడుగుతున్నారు, ప్రిజమ్ సిమెంట్, రైన్ ఇండస్ట్రీస్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? రెండు కూడా సిమెంట్ కంపెనీసే. సో ఎలా ఉంటుంది సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ రెండు స్టాక్స్ పరిస్థితి? ఐ థింక్ డెఫినెట్లీ సీజన్ ఈజ్ దట్. సౌత్లో మనకు సిమెంట్ రేట్స్ కూడా బాగా పెరిగాయని చెప్పే వార్తలు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ బై ఇట్ అండి. బట్ ప్రాఫిట్స్ తొందరగా వస్తే మాత్రం రాబోయే 3 to 6 monthsలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయడం మాత్రం గుర్తుపెట్టండి. ఎందుకంటే ఈ రెండు కూడా సౌత్లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిమెంట్. అండ్ కొద్దిగా మళ్ళీ ప్రైస్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ వాళ్ళు డిక్టేట్ చేసే, బట్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రైస్ రైజ్. నెక్స్ట్ 6 monthsలో మాత్రం ప్రాఫిట్స్ వస్తే బుక్ చేయండి. సో ఇండియా సిమెంట్స్ ఇవాళ కూడా 2.5% పెరిగింది. సో సిమెంట్కి సంబంధించి స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ గ్రోత్ మనం గమనిస్తున్నాం. అండ్ ఇండియా బుల్స్ వెంచర్స్ ఇవాళ కూడా 5% అప్పర్ సర్క్యూట్, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ కంపెనీ. మెయిల్ జయరామ్ రెడ్డి అడుగుతున్నారు, కేశవరామ్ ఇండస్ట్రీస్ 199లో, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 51లో ఉన్నాయి. వీటిలో ఏమైనా ప్రాఫిట్ వస్తుంది, యావరేజ్ చేసుకోవచ్చా? I think First Source is a heavy equity company and especially at IT enabled services. Basically it's a BPO. Tradable share and more than an investment share. Kesaram right now you can keep it and next 6 months lo koddiga perige avakasam undi. So periginappudu meer andulo profit book cheyan, but First Source land companies lo matram I don't think we will get a major appreciation over the next few months also. So IB real estate ivalu kuda 3% perigindi. Ee varamlo పెరిగింది. ఫస్ట్ మండే ఒకరోజే 40% పెరిగింది. తర్వాత కొద్దిగా సెల్లింగ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, రకరకాల ఆరోపణలు వినిపించాయి. వీళ్ళు షేర్ బైబ్యాక్ సంబంధించిన ఆరోపణలు కొన్ని వినిపించాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియా బుల్స్ గ్రూప్ షేర్లు అన్నింటిలో కూడా ఒక అప్ ట్రెండ్ మనం గమనిస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చంద్ర. ఓకే, చంద్ర కాల్ కట్ అయింది. వరప్రసాద్ మెయిల్ పంపించారు, ఎస్కార్ట్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్ ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ ప్రైస్ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు? చూడండి, ఆర్బిఎల్ బ్యాంక్ కొంచెం ఆగండి. ఇప్పుడే మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో మనకి కరెక్షన్ అనేది చిన్న కరెక్షన్ స్టార్ట్ అయినాయి.
ముందు కూడా మనకి క్లోజర్గా 600కి వచ్చి కరెక్ట్ అయింది. కాబట్టి ఏ ప్రైస్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. అయితే పెద్దగా కరెక్షన్ ఉండకపోవచ్చు. ఇది 560 ఆ లెవెల్, 560 540 ఒక లెవెల్ పెట్టుకోండి. అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయమంటారు. ఎస్కార్ట్స్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా మనకి పెరుగుతూ వచ్చి ఉన్న స్టాక్ అండి. కాబట్టి ఎస్కార్ట్స్లో ఒక ప్రైస్ కరెక్షన్ ప్లస్ ఇంకోటి సీజనల్ బెట్ కూడా అవుతుందండి. ట్రాక్టర్స్ కానీ స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఇది బాగా పెరగవచ్చు. మీరు కొనుక్కోండి. చిన్న చిన్న కరెక్షన్లో ఎస్కార్ట్స్లో మీరు కొనుక్కోమని చెప్తాను. అయితే మునుపట్లాగా పెరుగుతుంది అయితే అనుకోను, ఎందుకంటే ఇది బాగా ఓవర్ బాట్ జోన్లో ఉంది. కాబట్టి ఇది 520 అనేది దీనికి లెవెల్గా చెప్పొచ్చు. మీరు చెప్పిన ఇంకొక స్టాక్ ఫోర్టీస్ హెల్త్ కేర్ అండి. అది ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా మీరు స్లోగా బయింగ్ స్టార్ట్. ఇది కూడా 2-3 ఏళ్ళ తర్వాత మంచి అప్ ట్రెండ్కి వచ్చింది. ప్లస్ F&Oలో కూడా యాడ్ అవుతుంది. సో యాక్టివిటీ అనేది ఫోర్టీస్ హెల్త్ కేర్లో ఉండడానికి అవకాశం ఉంది. దీన్ని ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో మీరు 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని మీరు కొనుక్కోమని చెప్తాను. తర్వాత చెన్నై నుంచి రవికుమార్ లైన్లో ఉన్నారు. హలో రవికుమార్, అడగండి. SMLSU, SBI అండ్ యాక్సిస్ బ్యాంక్స్ లో ఈచ్ 50,000 ఇన్వెస్ట్ చేశానండి. 1 year నుంచి 1.5 year హోల్డ్ చేస్తాను. టాటా మోటార్స్, SBI, SMLSU 50-60% గెయిన్ లో ఉన్నానండి. వెరీ గుడ్. యాక్సిస్ బ్యాంక్ వచ్చి అరౌండ్ 9% గెయిన్ లో ఉన్నాను. అది ఏం చేయొచ్చు అంటారు? ఇది వేరే దాంట్లో ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే ఇంకా హోల్డ్ చేయొచ్చు? యాక్చువల్లీ ఇంకొక 2 years నేను హోల్డ్ చేస్తాను అనుకున్నాను. యాక్సిస్ బ్యాంక్ డెఫినెట్గా ఎగ్జిట్ అయిపోండి మీరు. బట్ SBI, SMLSU, టాటా మోటార్స్ SIP కంటిన్యూ చేయొచ్చా? SMLSU డెఫినెట్లీ ఈ క్వార్టర్ తర్వాత కొంచెం ప్రాఫిట్ 50-60% generally, except one counter which is 9% profit. So 50-60% profits ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు ఉంచండి. రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఇంకో కొద్దిగా స్పాట్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి. మొత్తం బుక్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని స్టాక్స్ మీరు నెక్స్ట్ 1 or 2 years కూడా ఉంచుకోవచ్చు. లైక్ SMLSU, SBI 21 కూడా, టాటా మోటార్స్ కూడా ఉంచవచ్చు. ఎందుకంటే టాటా మోటార్స్ కూడా ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్, అవకాశం కనిపించలేదు. బట్ పోస్ట్ రిజల్ట్స్ ఏదైనా ఇక్కడ నుంచి ఒక 15-20% రైజ్ వస్తే అట్లీస్ట్ ఒక 30-40% స్టాక్ అమ్మండి. దాని తర్వాత మళ్ళీ అవే లోయర్ ప్రైస్లో కొనొచ్చు. ప్రాబ్లీ యూ కెన్ షిఫ్ట్ అవుట్ అదర్. బట్ కరెంట్లీ అది మాత్రం రిజల్ట్స్ అయ్యేదాకా ఉంచి రిజల్ట్స్ తర్వాత స్పాట్ వస్తే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. సురేష్ ఖమ్మం నుంచి తర్వాత. హలో సురేష్. హలో. ఓకే సురేష్ ఏం చేస్తున్నారో తెలీదు, కాల్ వైపు మాత్రం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. DVS కృష్ణ మెయిల్ పంపించారు. అమరరాజా బ్యాటరీస్, సువెన్ లైఫ్, మంగళం డ్రగ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొచ్చా? ఐ థింక్ బెటర్ అండి, ఎందుకంటే చాలా రోజుల నుంచి స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అవుతుంది. ఐ థింక్ హై నుంచి కూడా రీజనబుల్లీ గుడ్ కరెక్షన్ మనం చూసాం కాబట్టి ఐ థింక్ సువెన్ యూ షుడ్ స్టిల్ అవాయిడ్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. ఎందుకంటే ఓవరాల్ ప్యాక్ పక్కన పెడితే సువెన్ ఐ థింక్ స్టిల్ బేస్ బిజినెస్ మీద ఇట్స్ కోటింగ్ హయ్యర్ వాల్యుయేషన్ దెన్ వాట్ ఇట్ ఆట్ టు. కాబట్టి ఆ రెండు మాత్రం పక్కన పెట్టి మంగళ ఫార్మస్యూటికల్ కంపెనీ సెక్టర్కే చెందింది కాబట్టి అది కూడా చాలా షార్ప్గా పెరిగి ఈక్వల్లీ షార్ప్ కరెక్షన్ చూసాం. బట్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ అ ఫ్రెష్ బెట్ ఇన్ దీస్ 2 ఫార్మస్యూటికల్ కౌంటర్స్ అండి. అమర్ రాజా యూ కెన్ గో అహెడ్ అండ్ బై. కాలర్ సురేష్ మళ్ళీ లైన్లో ఉన్నారు. హలో అండి సురేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. సో లాంగ్ టర్మ్ కోసం ఒక మంచి షేర్ ఇచ్చారు సార్. మంచి షేర్ కావాలి సార్ లాంగ్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్ కోసం చాలా షేర్లు చెప్తున్నాం మనం. మీకు ఏమైనా ఐడియా ఉంటే పలానా షేర్ కొనుక్కోవచ్చు అని అడగండి, అది మంచి పద్ధతి. ఏదో ఒకటి చెప్పండి అంటే 5,000 కంపెనీల నుంచి ఇది బెస్ట్ అండి మీరు ఇది కొనేసుకోండి అని చెప్పకూడదు మేము. సో బెర్జర్ పెయింట్స్ ఆయన చాయిస్ ఎలా? ఇట్స్ గుడ్ కంపెనీ అండి. అండ్ చాలా రోజుల నుంచి అరౌండ్ 220 జోన్ నుంచి కొద్దిగా ఒక 10% పెరిగింది, 240 దరిదాపుల్లోకి వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ పెయింట్ వాళ్ళు కొద్దిగా రీజనబుల్లీ సేమ్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ డైవర్సిఫికేషన్లోకి వెళ్తున్నారు. బట్ ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లైన్ అండ్ ఆల్సో వెరీ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ, మంచి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. కాబట్టి తప్పకుండా బర్జర్ పెయింట్స్ మీరు కొనుక్కోండి. ఇప్పుడే ఇమీడియట్లీ కొనొచ్చు విత్ ఎ స్మాల్ 5-7% కరెక్షన్. సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనొచ్చు. నుంచి ఆంజనేయులు. హలో హలో అడగండి ఆంజనేయులు. సరే మేము ఈ బోడాల్ కెమికల్స్ అని శేష్ గారు చెప్పారని 500 కొన్నామండి. ఈ పరిస్థితి ఏంటండి, ఉంచుకోవాలా తీసేయాలా? ఏంటి లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా? 165 రూపాయలు 150-140 అంత ఉంది, లాస్ లోనే ఉన్నాం.
₹10 కదా తగ్గింది, ఇంకా హోల్డ్ చేసే ఉద్దేశం ఉందా? ఉందండి, అదే ఉంచుకోమంటే ఇంకొక 500 కూడా యావరేజ్ చేద్దామని చూస్తున్నాము, మీరు ఏమంటారనని. బోడల్ కెమికల్స్ 155 ఉంది ఇప్పుడు, ఇంకా హోల్డ్ చేయొచ్చా, బయటకు వచ్చేయచ్చా? చూడండి, ఈ మధ్య కాలంలో ₹95 ఉన్నప్పుడు రికమెండ్ చేసాము. అయితే లాస్ట్ ఒక కొన్ని రోజులుగా ఇది మళ్ళీ ఒక అప్ ట్రెండ్కి వచ్చినప్పుడు ఇది ఇంకా అప్ ట్రెండ్ కొనసాగొచ్చు అని ఎవరు కాలర్ అడిగితే కొనసాగొచ్చండి, 180 దాకా వెళ్ళొచ్చు అని చెప్పానండి. రీసెంట్గా అయితే రికమెండ్ చేయలేదు, అయినా కూడా ఇది లాంగ్ బ్యాక్ రికమెండ్ చేసిన స్టాక్. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకేనండి, మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. మీరు ₹10 ₹5 మీరు ఇన్వెస్ట్మెంట్ 1 year కోసం అనుకుంటే కోండి, ఆ రోజు వారి మీరు స్టాక్ని చూడాల్సిన అవసరం లేదు. బాగుంది ఫండమెంటల్స్, మీరు హోల్డ్ చేయండి. 160 ఆ లెవెల్ కానీ దాటిందంటే మాత్రం ఇది మళ్ళీ టువర్డ్స్ 180 అండ్ 200 వైపు వెళ్ళొచ్చు నెక్స్ట్ 5 to 6 monthsలో. ప్రస్తుతానికి అయితే సైడ్ వేస్లో కొంచెం కరెక్షన్ కూడా ఇందులో రావడానికి అవకాశం ఉందండి. సో స్పెషాలిటీ కెమికల్స్ సంబంధించి కొద్దిగా యాక్షన్ ఆగిపోయిందండి, మేబీ మళ్ళీ రెజ్యూమ్ మనం చెప్పలేం. సో డెఫినెట్గా ఇది 200 అవుతుందంటే ఏమో కావచ్చు, కాకపోవచ్చు, అంతేగాని అవుతుంది అని శేషు కాదు, భగవంతుడు కూడా గ్యారంటీ ఇవ్వలేడు. కాబట్టి ఆ రిస్క్ని మీరు దృష్టిలో ఉంచుకొని హోల్డ్ చేయండి, లేదు ఎందుకు వచ్చిన రిస్క్ రాని ఆయన అనుకుంటే బయటకు వచ్చేయండి. తర్వాత నాగరాజ అడుగుతున్నారు ₹160, పటేల్ ఇంజనీరింగ్ ₹59. లాంగ్ టైం చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా వీటిని? ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాక్లో కొద్దిగా స్పెషలైజ్డ్ టనలింగ్ వర్క్ ఇటువంటివి పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తారండి. సద్భావ్ కూడా రీజనబుల్లీ గుడ్ ఆర్డర్స్ ఉన్నాయి 2 కంపెనీస్కి. సో ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ ఈస్ గోయింగ్ టు బీ రాబోయే అట్లీస్ట్ 1 or 2 yearsలో. కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయండి, బట్ మీకు ఎక్కడైనా కానీ 20% గెయిన్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా బుక్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక థీమ్ స్టార్ట్ అయినప్పుడు కరెక్షన్స్ కూడా మధ్యలో ఉంటాయి. కాబట్టి మీరు డెఫినెట్లీ కొద్దిగా 20-25% ప్రాఫిట్ జోన్లో వచ్చినప్పుడు బుక్ చేయండి. తర్వాత గుంటూరు నుంచి కమల్ లైన్లో ఉన్నారు. గారు, నేను కొటారి పెట్రోకెమికల్స్ వచ్చి ₹21 కొన్నానండి, అది ఇప్పుడు 29 ట్రేడ్ అవుతుంది. ఒక 1 year హోల్డ్ చేద్దాం అనుకున్నాను, ఉంచమంటారా, ప్రాఫిట్ బుక్ చేయమంటారా? అలానే కర్ణాటక బ్యాంక్ అండ్ నందన్ డెనిమ్ ఈ 2 కూడా తీసుకుని ఉన్నాను, అది కూడా నెక్స్ట్ 1 year కోసం హోల్డ్ చేయవచ్చు. సో ఆల్ పెట్రోకెమికల్ షేర్స్లో వచ్చిన కొటారీలో కూడా వచ్చినట్లుగా ఉంది, దీన్ని హోల్డ్ చేయొచ్చా? కొటారీలో ఇది కంటిన్యూగా చూసుకుంటే ఇది ₹20 నుంచి ఒక మనకి 90 degreesలో పెరిగిన స్టాక్ అండి. ఓవర్ పెట్రోకెమికల్స్లో ఈ స్పేస్లో బాగా అప్ ట్రెండ్ ఉండేటప్పటికి ఇది పెరిగింది. ఫండమెంటల్స్ పరంగా చాలా చిన్న కంపెనీ అండి, కాబట్టి అంత గొప్పగా ఏం లేదు. తర్వాత ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా క్వార్టర్ ఫ్రీగానే ఉంది. కాబట్టి మీరు బెస్ట్ ఏంటంటే మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఫస్ట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ప్రాఫిట్ బుక్ చేసుకొని ఈసారి దీనికైనా క్వాలిటీ స్టాక్స్ ఇందులోనే చాలా ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఆయన ఇంకొక 2 కంపెనీస్ కూడా అడిగారు. సో మీరు ఒకసారి 3 కంపెనీలు అడిగితే 8:30 అవుతుంది కదా, పరధ్యానంలో పరాకులో పడిపోయాం. సో సరిగా వినలేకపోయినందుకు చింతిస్తున్నాం. బట్ ఎనీవే కొఠారీకి సంబంధించి అయితే మీకు ఆన్సర్ వచ్చేసింది. తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, చోళమండలం డిష్మెన్ ఫార్మా 1 to 2 years కోసం ఎలా ఉంటాయి ఇవి? డిష్మెన్ ఫార్మా 100% గ్యారంటీడ్, బాగానే ఉంటుంది, కొనుక్కోండి. ఇట్స్ స్ట్రాంగ్ షేర్ అండి. చోళమండలం కూడా మురుగప్ప గ్రూప్ కంపెనీకి చెందింది. ఇట్స్ NBFC ఆఫ్ మురుగప్ప గ్రూప్. ఎస్పెషల్లీ వాళ్ళు కూడా అగ్రికల్చరల్ లెండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ స్ట్రాంగ్ ప్లేస్ ఇన్ ఈవెన్ అగ్రి థీమ్. సో ఓవరాల్గా కోరమాండల్ కూడా చాలా చోళమండలం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కంటిన్యూ టు హోల్డ్ ఇట్. కళ అడుగుతున్నారు, టాటా మోటార్స్ ₹515 కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? టాటా మోటార్స్ కొంచెం ఆగండి అండి, ఇంకా 420 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా టాటా మోటార్స్లో పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు, అవన్నీ డౌన్ ట్రెండ్ కూడా ఉండకపోవచ్చు, కాబట్టి యావరేజ్ ఇప్పుడే వద్దండి. మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి 420 దగ్గర ఆగితే అక్కడ యావరేజ్ చేయండి. ఒకవేళ 420 లెవెల్ కూడా బ్రేక్ అయితే కొంచెం 400 ఆ లెవెల్ దాకా రావచ్చు అండి. తర్వాత తిరుపతి నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, లాస్ట్ కాలర్ సురేష్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. అండ్ యాక్చువల్లీ MRF ఆల్రెడీ 52,000లో 10 shares ఉన్నాయండి, ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉంది. జస్ట్ అలాగే సలోరా ఇంటర్నేషనల్ ఒక -10% లో ఉంది, 71లో కొన్నామండి. ఒక హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి, ఒక 12,000 దాకా. సో అది కూడా ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి MRF లోకి షిఫ్ట్ అయిపోవడం బెటరా, లేదంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేయమంటారు సలోరా ఇంటర్నేషనల్? సో సలోరాలో ఒక భారీగా దీని నుంచి MRF షిఫ్ట్ కావచ్చా?
రెండుని కంపేర్ చేయలేమంటే ఎంఆర్ఎఫ్ అంటే కంటిన్యూగా అది దాని ఆ స్టాక్ ఫండమెంటల్స్ వేరు. తర్వాత సలోరా అనేది ఏంటంటే ఇప్పుడిప్పుడే స్లోగా ఈ స్టాక్లో అటు ఫండమెంటల్స్ కూడా పర్లేదండి, ఇంప్రూవ్ అవుతున్నాయి. అయితే ఇది మీరు ట్రేడింగ్ కోసం మీరు తీసుకున్నట్టున్నారు. ఇప్పట్లో ఇమీడియట్గా సలోరా ఇంటర్నేషనల్ పెద్దగా పెరుగుతుంది అనుకోను. ఇంకోటి రిజల్ట్స్ ఇప్పుడు మార్కెట్స్ ఇప్పుడే అనుకుంటున్నామండి, మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కావట్లేదు. ఒక ఇండికేషన్ ఇదేంటంటే స్టాక్ ప్రైస్ కూడా కొంచెం కరెక్ట్ కావచ్చు. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఎగ్జిట్ కాండి. తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంటాయి ఏమని ఎవరు కూడా ఊహించలేరు. పెద్ద పెద్ద కంపెనీస్ చెప్పొచ్చేమో కానీ దీనికి మనం ఎవరు కూడా చెప్పలేమండి. కాబట్టి మీరు ప్రస్తుతానికి ఎంఆర్ఎఫ్ హోల్డ్ చేయండి. ఇది మాత్రం సలోరా మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. క్వాలిటీ స్టాక్స్లోకి వెళ్ళండి. సలోరా లాంటి వాటిలోంచి కమోడిటీస్ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీ ఇది. ఎందుకు ఇటువంటి కంపెనీలు ఎందుకు, డైరెక్ట్గా కమోడిటీ ప్లే ఉన్న కంపెనీస్ కొనుక్కోవాలి మీకు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమోడిటీస్. అదర్వైజ్ గెట్ ఇన్ టు ఏ బెటర్ కంపెనీ అండి, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లోకి వెళ్ళిపోండి. అండ్ పెద్ద క్వాంటిటీస్ కొంటున్నారు మీరు, అది చాలా రిస్కీ థింగ్. వెన్ యువర్ కంపెనీ లైక్ సలోరా ఇంటర్నేషనల్ కొద్ది కొనాలి. ఒక్కసారిగా మీరు 7-8 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అందులో. దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ టు డూ అండి. తర్వాత ప్రభురాజ్ అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టాప్ 100, బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ, వీటిలో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. మంచి స్కీమ్స్ అని సెలెక్ట్ చేస్తున్నారండి, యూ కెన్ కంటిన్యూ ఎస్ఐపి. తర్వాత శ్యామ్ అడుగుతున్నారు, ఇండస్ఇండ్ బ్యాంక్ డిప్స్లో కొనుక్కోవచ్చా, అలాగే ఎస్బీఐ కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ కొనొచ్చండి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ వన్ ఆఫ్ అండి ఈసారి, ఎందుకంటే హెవీ ప్రొవిజనింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మనకి భారీగా ఎన్పిఎస్ పెరిగినట్టు కనిపిస్తుంది. దట్స్ ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ప్రొవిజనింగ్ చాలా హెవీగా చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో లాంగ్ టర్మ్కి ఎస్బీఐ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ డెఫినెట్లీ కొనండి. బై ఇట్ ఇన్ 2 price points with a 5-7% and 10 to 12% కరెక్షన్. తర్వాత మెయిల్ భాగ్యలక్ష్మి అడుగుతున్నారు, బజాజ్ ఎలక్ట్రికల్ అండ్ వి గార్డ్ ఈ రెండు లాంగ్ రెండు ఐ థింక్ ద సేమ్ ఇది కాబట్టి ఐ థింక్ యూ కెన్ సెలెక్ట్ వి గార్డ్ అండి. వి గార్డ్ హ్యాస్ బీన్ బెటర్ పర్ఫార్మర్. ఆల్మోస్ట్ రెండు ప్రోడక్ట్ లైన్ అండ్ బిజినెస్ పరంగా సేమే, ఎక్సెప్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ హ్యాస్ సమ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఆల్సో. సో వి గార్డ్ కొనుక్కోండి. ఇతరత్ర ఇంకో సెక్టర్లో వేరే కంపెనీ కొనుక్కుంటే ఎన్బిఎఫ్సి కానివ్వండి కానివ్వండి, రెడీమేడ్ గార్మెంట్స్ బ్రాండెడ్ అపారల్స్ ఇటువంటి వాటిలో కొనుక్కోండి. సో బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, ప్రత్యేకించి ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు చాలా వీక్గా ఉన్న కౌంటర్స్. పాజిటివ్గా ఉన్నవి ఏంటి అంటే కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మిగతా వాటిలో అంత పెద్ద యాక్టివిటీ, ట్రేడింగ్ యాక్టివిటీ మనకు అడుగుతున్నారు. ఆర్బీఎల్ బ్యాంక్ ఒక 3 months హోల్డ్ చేసే ఉద్దేశంతో కొంటారట, కొనుక్కోవచ్చా? ఇప్పుడే మనం బ్యాంక్ నిఫ్టీలో చాలా రోజుల తర్వాత ఒక సెల్లింగ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చిందండి, వస్తుంది ఇప్పుడు ప్రస్తుతము. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకోండి. ఆర్బీఎల్ బ్యాంక్ మీరు కొనుక్కోమంటాను, అయితే ఇప్పుడే కాదండి, 560 ఆ లెవెల్స్ దగ్గర హోల్డ్ అయితే ఒకటి చూడండి, ఒక బయింగ్ 46 ఇంకొక బయింగ్ పాయింట్ అండి. ఇప్పుడు ఇమీడియట్గా ఈ రోజు మీరు కొనాకండి, కొంచెం కరెక్షన్స్లో ఒక 3 నుంచి 4 నెలల కోసం కొనుక్కోవచ్చు. నగేష్ అడుగుతున్నారు, సెంచరీ ప్లై, గ్రీన్ ప్లై, సోమాని సెరామిక్స్ ఈ మూడు కొనుక్కోవచ్చా ఇక్కడ? స్ట్రాంగ్ ప్లేస్ అండి. సెంచరీ ప్లై, గ్రీన్ ప్లై అండ్ సోమాని మూడు కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో ప్లైవుడ్, లామినేటెడ్ బోర్డ్స్ వీటిలో సెంచరీ అండ్ గ్రీన్ ప్లై ఆర్ వెరీ స్ట్రాంగ్. Somani is also a very strong player in sanitary ware and also tiles వీటన్నిటిలో కూడా. సో సెలెక్షన్ ఈజ్ గుడ్, యూ కెన్ గో అహెడ్ అండ్ బై. ఒక 2 price points లో కొనండి. శ్రీని కమ్జు అడుగుతున్నారు, గోడ్రేజ్ ప్రాపర్టీస్ కంటే అన్ని విధాలుగా టాప్ లైన్, బాటమ్ లైన్ అన్ని ఎందుకు లగాడ్గా ఉంది రియల్ ఎస్టేట్ సెక్టర్లో? బికాజ్ ఆఫ్ ది ప్రమోటర్స్ అండి. ఇంటిగ్రిటీ ఆఫ్ ది ప్రమోటర్స్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చనబుల్ ఇన్ కేస్ ఆఫ్ డిఎల్ఎఫ్ అండ్ యూనిటెక్ అండ్ జేపీ అసోసియేట్స్. అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలే, కానీ ముందుగా క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ని అసెస్ చేస్తారు ఇన్వెస్టర్స్, తర్వాతే బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందన్నది చూస్తారు. సో వెన్ ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ క్వశ్చన్ మార్క్, దెన్ ఆటోమేటికల్లీ మంచి ఇంటిగ్రిటీ ఉంది గోడ్రేజ్ ప్రాపర్టీస్ ప్రమోటర్స్కి. సో వాళ్ళని మార్కెట్స్ బిలీవ్ చేస్తాయి, అందుకనే వాటికి హై వాల్యుయేషన్ ఇస్తారు. ఇదే ప్రధాన కారణం. దే హ్యావ్ హ్యూజ్ డెట్ బర్డెన్ అండి. స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే అసెట్ స్ట్రిప్పింగ్ ఎంత వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ మెండ్ ద బ్యాలెన్స్ షీట్, అంటే డెట్ తగ్గించుకోలేకపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఎస్పెషలీ ఎన్సీఆర్ రీజన్లో చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ కూడా చాలా హెవీగా ఉందండి. వెరాజ్ అంటే వాళ్ళు అసెట్ బై చేసి దాని మీద బిల్డ్ చేసే కంపెనీ, బేసిక్లీ వాళ్ళ మోడల్ అటువంటిది. బట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆర్ డెవలపర్స్ అండ్ వాళ్ళు చాలా నీష్ పాకెట్స్
డెట్ తక్కువ ఉంది. ఇవాళ ఒక స్టేట్మెంట్ కూడా వస్తుంది, వాళ్ళు 1500 crores వర్త్ ఆఫ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మి డెట్ బర్డెన్ తగ్గించుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ మనం చూసాం బాంద్లా కుర్లా కాంప్లెక్స్లో వాళ్ళు చాలా హెవీగా కమర్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మి డెట్ తగ్గించారు. రాబోయే 1 or 2 yearsలో భారీగా డెట్ గోద్రేజ్ ప్రాపర్టీస్లో తగ్గుతుంది. అండ్ వసంత్ గారు మెన్షన్ చేసిన ఇట్స్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. గోద్రేజ్ ఎక్సలెంట్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్ ఇన్ ఆల్ దేర్ షేర్స్ ఓవర్ ద లాస్ట్ 20-25 years అండి. కాబట్టి అదొక ప్రధాన కారణం. డెట్ బర్డెన్ డిఎల్ఎఫ్లో ఇంకా కూడా చాలా ఎక్కువగా చాలాసార్లు డిఎల్ఎఫ్కి పెనాల్టీలు విధించారు. సో రకరకాల రెగ్యులేటరీ ఏజెన్సీస్ నుంచి. సో అటువంటివి అండ్ కోర్ట్స్ కూడా వాటిని కన్ఫర్మ్ చేశాయి. సో యూ హ్యావ్ టు పే ది పెనాల్టీ అని. సో ఇటువంటి పనిచేస్తుంటాయి స్టాక్ పెర్ఫార్మెన్స్ మీద. కాబట్టి నాట్ జస్ట్ ది బ్యాలెన్స్ షీట్ అండి, అది సెకండరీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్కి ఉన్న రెప్యుటేషన్ అది పనిచేస్తూ ఉంటుంది. కొన్ని గ్రూప్స్ని వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పనిచేసినా కూడా మార్కెట్స్లో ఆదరించరు. ఎందుకు అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అటువంటి ట్రాక్ రికార్డ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. దానికి ఎవరు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్న కొద్దీ కొంత, ఇప్పుడు వేదాంత అగర్వాల్ ఫర్ ఇన్స్టెన్స్, ఆయనకి చాలా కాలం మంచి రెప్యుటేషన్ లేదు. ఇప్పుడిప్పుడు కొద్దిగా దాని నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే ది వే హీఈస్ ఇంటిగ్రేటింగ్, ద వే హీఈస్ అక్యుములేటింగ్ కంపెనీస్, ఇవన్నీ ఆయనకి ఇప్పుడిప్పుడు కొద్దిగా పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. బట్ నిన్న మొన్నటి దాకా ఆయనకి అంత రెప్యుటేషన్ లేదు మార్కెట్స్లో గమనిస్తూ ఉండాలి. ఒక్క ఫైనాన్షియల్స్ బేస్డ్గా మాత్రమే మనం డెసిషన్ తీసుకోకూడదు. ఇంకా మెయిల్స్ అలాగే కాల్స్ మిగిలిపోయాయి, కానీ సమయం మించిపోయింది కాబట్టి ఇక్కడితో ముగిద్దాం ఈ కార్యక్రమాన్ని. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.